ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆయిల్ లేకుండా చేసుకునే స్నాక్స్ ఐటమ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చపాతి తిని బోర్ కొట్టి ఉండొచ్చు, ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. అవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో 1 కప్పు వరకు పిండిని అయితే వేసుకోవాలండి. ఇంకా అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, అలానే 1 స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలి. ఆయిల్ లేకుండా ఇలా హెల్తీగా చేసి ఇచ్చారంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ. ఎప్పుడు చపాతీ తిని బోర్ కొట్టిండొచ్చు, ఇలా కొత్తగా రెసిపీస్ చేసి పెట్టారంటే ఎంచక్కా కడుపు నిండా తింటారు. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడిపేసి ఒక 5 మినిట్స్కి అయితే ఇలా బాగా నానింటుందండి. ఇంకా వీటిని అయితే మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అలా ఫస్ట్ రౌండ్గా అయితే ఇలా చేసుకోవాలండి. ఇంకా మనం తీసుకున్న క్వాంటిటీకి 5 అయితే అవుతాయి. ఇలా చిన్న చిన్నగా ఫస్ట్ బాల్స్గా చేసుకోవాలి. చపాతీకి అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా కొద్దిగా పొడి పిండి అయితే ఇలా వేసుకొని ఫస్ట్ మనకు చపాతీ రౌండ్గా చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఇలా చపాతీ ఇలా అయితే చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఇక్కడ పిండి అయితే ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి రోల్ చేసుకోవాలి. ఇలా మనం ఇలా పొరలు పొరలుగా ఎందుకు చేసుకుంటున్నామంటే మనకు లోపలంతా బాగా సాఫ్ట్గా వచ్చేట్టు రోల్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక కొద్దిగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకో. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లో, లేకుంటే ట్రయాంగిల్లో కావాలంటే ట్రయాంగిల్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా అదేవిధంగా మరొక్కటైతే చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం రౌండ్గా మనం చపాతీకి మరొక్కటైతే చూసేద్దామండి. ఇలా ఫస్ట్ అయితే రౌండ్గా ఇలా తిక్కేసుకొని ఆయిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఆయిల్ అయితే ఇలా రాసారి పిండిని అయితే ఇలా ప్రెస్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇంకా మళ్ళీ ఒక్కసారి దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా మొత్తం మనం ఎంత వరకు అవుతుందో అంతవరకు అయితే రోల్ చేసుకోవాలి. ఇంకా చూసారా, ఈ విధంగా మనం పల్చగా తిక్కుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసేసుకొని మనకు ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగా, చూసారా, ఇలా ట్రయాంగిల్లో కావాలంటే ఇలా ట్రయాంగిల్లో అయితే చేసుకోవాలి. ఇంకా ఇలా చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి. మిగతా కూడా ఇలానే చేసుకుందాం. చూసారా, ఇలా 4 అయితే ఇలా చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని ఫస్ట్ ఆయిల్ అయితే ఇలా రాసుకోవాలండి. ఇలా మొత్తం అంతా రాసేసుకొని మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. స్టీమ్ చేసుకోవాలండి. మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలా ఇవి అయితే స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఇడ్లీ పాత్ర తీసుకొని లోపలైతే పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వాటర్ వేసుకోవాలంటే కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక బౌల్ అయితే తీసుకొని ఇందులో కొద్దిగా బెల్లం అయితే వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా వాటర్ సరిపడా కొన్ని మామూలుగా పాకం కాకుండా కరిగే వరకు అయితే పెట్టేసుకోవాలండి. చూసారా, బెల్లం అయితే ఇలా కరిగితే చాలండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్కి అయితే ఎలా ఉడికాయో చూసేద్దాం. సరే, ఇలా వేడిగా ఉంటుంది. కొద్దిగా చల్లారాక చూసేద్దాం. చూసారా అండి, ఇలా ఉడికింటాయి. ఇక్కడ ఇలా ఒకసారి అయితే తీసేసుకొని మనం చల్లార్చుకోవాలి కొద్దిగా. చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇందులో ఇలా వేసుకోవాలండి. మొత్తం మనం 4 అయితే చేసుకున్నాం కదా, 4 ఇలా
ఇంకా వేడిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చల్లార్చుకోవాలండి. ఇంకా ఇలా చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి. చూసారా ఇలా ఉడికినది ఒకటైతే ఇలా చూపిస్తున్నానండి. వేడిగా ఉంటుంది, కొద్దిగా చల్లారాకైతే మనకు విడిగా చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇలా చేసుకొని కొద్దిగా ఇలా ఉడికించుకున్న చపాతీకి కొద్దిగా నెయ్యి అండి, నెయ్యి అయితే కొద్దిగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా అదేవిధంగా మనం ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం పాకంలో అయితే ఇలా వేసుకోవాలి మొత్తం. చూసారా ఇలా చక్కెర అయితే చక్కెర కూడా చేసుకోవచ్చండి. నేనైతే హెల్త్కి చాలా మంచిదని బెల్లం అయితే యూస్ చేసి ఇలా పిల్లలకి ఇచ్చారంటే వద్దనకుండా తినేస్తారండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. మనకు స్వీట్ కావాలంటే ఇలా చేసుకోవచ్చండి. ఇంకా మిగతాదైతే ఇలా పప్పు అయినా కర్రీతో అయినా ఇలా తిన్నారంటే టేస్టీగా చాలా బాగుంటాయండి. చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై.